హానెస్టీ. సో హానెస్టీ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ కావాలి మనకి కరెక్ట్గా చెప్పడానికి. సో హానెస్టీని వాళ్ళు ఎలా ప్రూవ్ చేశారు? సో ద గ్రేట్ పర్సనాలిటీ లాల్ బహదూర్ శాస్త్రి, ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద లాల్ బహదూర్ శాస్త్రి, ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన గురించి మనం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ, ఈ మహానుభావుడి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఎందుకు అనంటే ఇతని లైఫే ఒక రోల్ మోడల్, ఇతని లైఫే ఒక ఎథిక్స్, ఇతని లైఫే ఒక వాల్యూస్, విలువలతో కూడినటువంటి జీవన విధానం ఎవరన్నా పాటించారు అంటే మొదటి స్థానంలో నిలబడే వాళ్ళలో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు నిలబడతారనమాట. సో హానెస్టీ ఇంప్లైజ్ బీయింగ్ ట్రూత్ఫుల్, నాన్ ప్రిటెన్షియస్ అంటే మోసం చేయడం, నేను ఏది కాదో అది చూపెట్టడం, నాన్ ప్రిటెన్షియస్ అండ్ డివైడ్ ఆఫ్ టెండెన్సీ టు ఫ్రాడ్ ఆర్ చీట్. ఎలాంటి ఫ్రాడ్ కానీ ఎలాంటి చీట్ కానీ లేనటువంటి యాక్టివిటీని చూపెట్టడమే హానెస్టీ. హానెస్టీ ఈజ్ ఎ కామన్ థ్రెడ్ దట్ రన్ అక్రాస్ ఆల్ ద గ్రేట్ లీడర్స్. వన్స్ లాల్ బహదూర్ శాస్త్రి, ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను వినండి. ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు అరెస్ట్ అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు అరెస్ట్ అయిన తర్వాత అతనికి వాళ్ళ కూతురి యొక్క ఆరోగ్యం బాగాలేదని చెప్పి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇది స్వతంత్రకి పూర్వం తెలిసినప్పుడు అతను కోర్టులో అర్జీ పెట్టుకుంటాడనమాట. నాకు 15 రోజుల పెరోల్ కావాలి. పెరోల్ అంటే ఏంటంటే టెంపరరీ అరేంజ్మెంట్ అనమాట. బెయిల్ అంటేనేమో మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యేంత వరకు నువ్వు ఫ్రీగా తిరగొచ్చు, అది బెయిల్. పెరోల్ అంటే ఒక 15 days 10 days ఫర్ టెంపరరీ అడ్జస్ట్మెంట్, దే విల్ బి గివింగ్ సమ్ డేస్ టు మూవ్, అది పెరోల్. సో 15 days పెరోల్ ఇస్తారనమాట. కూతురు ఆరోగ్యాన్ని చూసుకోవడం కోసం 15 days పెరోల్ ఇస్తారు. సో బెయిల్ లాంటిది టెంపరరీ బేసిస్ మీద ఇచ్చేదే పెరోల్. 15 days లిమిటేషన్లో ఇస్తారు. సో వెళ్ళి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూతురు యొక్క ఆరోగ్యం చూసి చాలా బాధపడతాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే 3 రోజులలో వాళ్ళ కూతురు చనిపోతుంది. 3 రోజులలో తన కూతురు చనిపోగానే కూతురు యొక్క అన్ని కార్యక్రమాలన్నీ ముగించేసుకొని కోర్టుకి అర్జీ పెట్టుకుంటాడు. నేను మీ దగ్గర 15 రోజుల పెరోల్ అడిగాను కదా, నాకు 3 రోజులు సరిపోతుందండి. నా కూతురు బతుకుంటుందేమో, నేను 15 రోజులు తన పక్కన ఉంటే నేను బతికించుకోగలనేమో అని చెప్పేసి నేను 15 రోజుల పెరోల్ అడిగాను, కానీ నాకు 3 రోజుల పెరోల్ సరిపోతుంది ఎందుకంటే మా కూతురే చనిపోయింది అని చెప్పేసి తన 15 రోజుల పెరోల్ని 3 రోజుల పెరోల్గా కుదించుకున్నటువంటి గొప్ప హానెస్టీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి. సో 10 రోజుల్లో రిటర్న్ చేశాడనమాట టు రెడ్యూస్ హిస్ సాలరీ. అలానే ఇంకోటి ఏమైంది అని అంటే ఇలా శాస్త్రి గారు ఏం చేసేవాళ్ళనంటే మనకు తెలుసు కదా బడ్జెట్ ఉంటుంది ఇంట్లో. సో ఆ బడ్జెట్ కోసం తను ఎప్పుడు తన భార్యకి మంత్లీ బడ్జెట్ చొప్పున 40 రూపాయలు ఇచ్చేవాడనమాట. సో 40 రూపాయలు తన శాలరీలో నుంచి ఎంత శాలరీ అయితే తనకు వస్తుందో ఆ శాలరీలో నుంచి 40 రూపాయలు అంటే 40 రూపీస్ తన వైఫ్కి ఇచ్చేవాడు అనమాట. తన వైఫ్కి ఇచ్చేసి నీ ఇంటి ఖర్చులన్నీ నువ్వు చూపించుకోవే, ఇంటి ఖర్చులన్నీ నువ్వు నడిపించేసేవే అని చెప్పేసి 40 రూపీస్ ఇచ్చేవాడు. కానీ ఆ మహానుభావురాలు తను ఏం చేసేదనంటే తన యొక్క ఖర్చులను తగ్గించేసుకొని ఒక 30 రూపాయలలో ఆ నెల మొత్తం గడిపేది, మొత్తం ఫ్యామిలీ మొత్తం నడిచేది 30 రూపీస్లలో. సో ఒక 10 రూపీస్ సేవింగ్స్ చేసేదన్నమాట. సో ఈ విషయం కాస్త లాల్ బహదూర్ శాస్త్రి గారికి తెలిసింది. ఓహో, తనకి నేను 40 రూపాయలు ఇస్తే 30 రూపాయలు మాత్రమే వాడి ఇంకో 10 రూపాయలు మాత్రము తను సేవింగ్స్ చేస్తుందని చెప్పేసి గవర్నమెంట్కి అర్జీ పెట్టుకున్నాడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఏమనంటే నాకు ఇక ముందు మీరు శాలరీ ఇచ్చేటప్పుడు నాకు 10 రూపాయల తక్కువ శాలరీ ఇవ్వండి సార్. ఎందుకు అనంటే నా ఇల్లు 40 రూపాయలకు అనుకున్నాను నేను, కానీ 30 రూపీస్తో నా ఇల్లు గడుస్తుంది. సో నాకు ఒక 10 రూపాయలు తక్కువ చేసి శాలరీ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే శాలరీ అనేది నా యొక్క బతుకు, నా యొక్క జీవన విధానానికి సరిపడేంతగా ఉంటే సరిపోతుంది. ఈ 10 రూపాయలు అనేది ఎక్సెస్ కాబట్టి నాకు అవసరం లేదని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరు అనంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇన్ శాస్త్రి డిస్కవర్డ్ దట్ హిస్ వైఫ్ లలితాజీ సేవ్డ్ ₹10 every month out of 40 monthly allowances given to her to manage the home. Shastri immediately wrote a letter to the government to reduce his salary by ₹10. నాకు ఈ 10 రూపీస్ అనేది ఎక్సెస్గా అవుతుందండి, ఈ ఎక్సెస్ అవ్వడం వల్ల సేవింగ్స్కి దారితీస్తుంది, అయినా నాకు అవసరం లేదు ఈ ఎక్స్ట్రా 10 రూపాయలు, నాకు ఎంతైతే సరిపోతుందో అంత శాలరీ మీరు ఇస్తే నాకు చాలు అని చెప్పినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇలాంటి వాళ్ళు మనుషులు మనం తారసపడతారా? కనీసం మనమన్నా అలాంటి వాళ్ళమా? వేరే వాళ్ళని వదిలేసేయండి. మనం ఎప్పుడు వాడు అలా ఉండాలి, వీడు ఇలా ఉండాలి, వీడు ఎలా ఉండాలని కోరుకుంటాం, కానీ మనం ఎలా ఉన్నామని ఆలోచిస్తామా? కనీసం మనలో ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఉందా అని మనం అంచనా వేసుకోవాలన్నమాట. అలానే ఒక సివిల్ సర్వెంట్, ఒక డిఎస్పీ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, సెక్రటరీ టు ద మినిస్టర్ అయితేనేమి, మినిస్టర్ అయితేనేమి, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్. ఇంకో 10 రూపాయలు ఎక్కువ వస్తే బాగుండు కదా, ఇంకో 10 లక్షలు ఎక్కువ వస్తే బాగుండు కదా,
కదా, ఇంకా వాడిని మోసం చేస్తే బాగుండు కదా, ఇంకా వీడిని బెదిరిస్తే బాగుండు కదా అనేటటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము. ఇలాంటి రోల్ మోడల్స్ యొక్క టీచింగ్స్, ఇలాంటి రోల్ మోడల్స్ యొక్క లైఫ్సే మనకి మోటివేషన్, ఇలాంటి లైఫ్ స్టోరీసే మనకి శ్రీరామ రక్ష. ఇలాంటి వాటిలో నుంచి మనం నేర్చుకోవాలి. మనం వేరే వాళ్ళ నుంచి ఆశించే కన్నా ముందు మనం అలా ఉన్నామా లేదా, మనది మనం అంచనా చేసుకొని మనం అలా ఉన్నామని తెలుసుకున్న రోజు ఖచ్చితంగా మనం కూడా ఒక ఎథికల్ మ్యాన్, ఎథికల్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్గా మనం ఖచ్చితంగా పేరు వస్తుంది. అది హానెస్టీ అంటే. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అని అంటే ఏంటంటే, హానెస్టీ అంటే మనకు మనముగా నిలబడడం, అప్రైట్గా ఉండడం, అది హానెస్టీ. ఇంటిగ్రిటీ అంటే వేరే వాడు చూస్తున్నాడా లేడా అనే సంబంధం లేకుండా, మనుషులున్నా లేకున్నా సంబంధం లేకుండా, ఏ సర్కమ్స్టాన్సెస్లోనైనా తను ఎలోన్గా ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే, తను హానెస్టీగా ఉండడమే ఇంటిగ్రిటీ, అప్రైట్గా ఉండడమే ఇంటిగ్రిటీ. దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ అస్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ. ఎవరు మనల్ని చూడకపోయినా కూడా మనం హానెస్టీగా ఉండడమే ఇంటిగ్రిటీ. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఏ కాన్సిక్వెన్స్ అయినా సరే, అది మంచి కాన్సిక్వెన్స్ అయినా సరే, చెడు కాన్సిక్వెన్స్ అయినా సరే, నా హానెస్టీని నేను నిరూపించుకుంటాను, నేను మాత్రం హానెస్టీగా ఉంటాను అనేటటువంటి దృక్పథం ఉన్నటువంటి ఆలోచన విధానమే ఇంటిగ్రిటీ. ఏంటి సార్, రెడ్ లైట్, నేను ట్రాఫిక్లో వెళ్తుంటే రెడ్ సిగ్నల్ పడింది, నేను ఆగాను, ఎక్కడ ఆగాలో కరెక్ట్ ఆ లైన్ దగ్గర దాకా వచ్చి ఆగాను అనుకోండి, అది హానెస్టీగా నీ డ్యూటీ చేస్తున్నావు. కానీ ఇంటిగ్రిటీ అంటే నువ్వు అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్నావు, రెడ్ సిగ్నల్ పడింది, ఏ కానిస్టేబుల్ లేరు, ఎవరు లేరు, బట్ స్టిల్ నీ యొక్క వాహనాన్ని ఆపావు, నీ యొక్క వెహికల్ని ఆపావు. ఆ పర్టికులర్ విధానమే ఇంటిగ్రిటీ అని అంటామన్నట్టు. ఎవరు చూసినా చూడకున్నా హానెస్టీగా ఉండడమే ఇంటిగ్రిటీ. కాన్సిక్వెన్సెస్ మంచిదైనా చెడ్డదైనా, ఏ కాన్సిక్వెన్స్ అయినా కూడా నువ్వు హానెస్టీగా ఉండడమే ఇంటిగ్రిటీ. Integrity is not honesty per se, but unwavering adherence to honesty. Unwavering adherence to honesty. ఏదేమైనా సరే నేను హానెస్టీగా ఉంటా, కాన్సిక్వెన్సెస్ ఏదైనా కూడా నేను హానెస్టీగా ఉంటా, అది ఏదేమైనా కూడా నేను మొండిగా హానెస్టీకే పెద్దపీట చేస్తా అనడమే a person who sticks to normal moral principles even in face of adverse circumstances is said to possess integrity. Also, a person with integrity shall observe moral principles even when no one is watching. ఎవరు నన్ను చూడకపోయినా కూడా నేను హానెస్టీగా ఉండడమే ఇంటిగ్రిటీ. నాకు ఎవరితో సంబంధం లేకపోయినా కూడా నేను హానెస్టీగా ఉంటాను చూసారా, అదే ఇంటిగ్రిటీ. ఏ పర్సన్ హూ స్టాప్స్ ఎట్ ట్రాఫిక్ సిగ్నల్ ఆన్ రెడ్ లైట్ వెన్ ట్రాఫిక్ పోలీస్ ఈస్ వాచింగ్ ఈస్ కాల్డ్ as honesty, but only a person with integrity shall not jump traffic signals even the midnight when no one is watching is integrity. ఇంటిగ్రిటీ మీన్స్ వన్నెస్. ఏంటి ఇంటిగ్రిటీ అంటే, సేమ్ అండర్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. ఏ సర్కమ్స్టాన్సెస్లోనైనా ఒకటే విధంగా ఉండేవాడు. మంచి రోజులలో ఒకటే విధంగా ఉండేవాడు, చెడు రోజులలో ఒకటే విధంగా ఉండేవాడు. డబ్బులు వచ్చినా ఒకటే విధంగా ఉండేవాడు, డబ్బులు లేకపోయినా ఒకటే విధంగా ఉండేవాడు. ఎవరు చూసినా హానెస్టీగా ఉండడం, ఎవరు చూడకపోయినా హానెస్టీగా ఉండడమే ఇంటిగ్రిటీ. ఏ రోజైతే మనం ఇంటిగ్రిటీతో ఉంటామో, దట్ ఈస్ బికమింగ్ ఆఫ్ అన్ హ్యూమన్ బీయింగ్. బీయింగ్ ఆఫ్ అన్ హ్యూమన్ బీయింగ్ అని ఒక టీషర్ట్లు ఉండే అప్పట్లో. సో బీయింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బీయింగ్ ఇంటిగ్రిటీ. ఏ సర్కమ్స్టాన్సెస్ అయినా, ఏ కాన్సిక్వెన్సెస్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా సరే, నువ్వు ఎప్పుడైతే మొండిగా హానెస్టీగా ఉంటావో దాన్నే ఇంటిగ్రిటీ అని అంటాము. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, లాల్ బహదూర్ శాస్త్రి గారిది. బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వియత్నాం, ఒక పేద కంట్రీ మీద, అప్పట్లో 1965లో ఒక పేద కంట్రీ మీద యుద్ధం ప్రకటిస్తుంది. యుద్ధం ప్రకటించి చిందర వందర చేస్తుంది వియత్నాం దేశాన్ని. లాల్ బహదూర్ శాస్త్రి, అప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నాము. ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఏంటంటే షిప్ టు మౌత్. అమెరికా నుంచి షిప్ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ వస్తేనే మన ఇండియన్స్కి మౌత్లో నుంచి ఫుడ్ లోపలికి వెళ్తుంది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్. ఆ ప్రోగ్రామ్ పేరు PL480. వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ మనకు గనక ఇంపోర్ట్ చేయకపోతే మన భారతదేశంలో 60% ఆఫ్ ద పాపులేషన్ పస్తులు పండుకోవాల్సిన పరిస్థితి 1965. అప్పుడు మనకు ఫుడ్ సెక్యూరిటీ పెద్ద ప్రాబ్లం ఉండే. కానీ ఏది తప్పో తప్పని చెప్పడం, ఏది ఒప్పో ఒప్పని చెప్పడం, అదే ఇంటిగ్రిటీ. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మాకు తెలుసు మేము ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాల కోసం మీ మీద మేము డిపెండ్ అయి ఉన్నాము, కానీ నువ్వు ఏదైతే వియత్నాం మీద దాడి చేస్తున్నావో అది తప్పు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి మనిషి లాల్ బహదూర్ శాస్త్రి. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఎక్కడైనా సరే ఈ ఎగ్జాంపుల్ వాడొచ్చు మనము.
Lal Bahadur Shastri condemned the US attack on Vietnam. This was done when India was heavily dependent on the food assistance from US under the program called as PL 480. Food assistance of India was stopped. Shastri stood by what he treated ethical even when the circumstances were adverse. Hence he said to possess integrity. ఆపేశారు వాళ్ళు. ఏంటండి మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్ అమెరికానే క్రిటిసైజ్ చేస్తాడా, మేము మీకు ఫుడ్ గ్రెయిన్స్ పంపివ్వము అన్న తర్వాత కూడా మనం లాల్ బహదూర్ శాస్త్రి లొంగలేదు. అవునండి, నేను ఇప్పుడు అదే కట్టుబడి ఉన్నాను. పేద దేశమైనటువంటి వియత్నాం మీద మీరు ఎలా యుద్ధం చేస్తారు, ఎలా యుద్ధం ప్రకటిస్తారు, యుద్ధం అంటే సమానుల మధ్యలో జరగాల్సినటువంటి యుద్ధం అని చెప్పినటువంటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. విశ్వేశ్వరయ్య తను ఆఫీస్ పన్ను చేసుకునేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్యాండిల్స్ వాడే మనిషి. ఎప్పుడైతే తన ఆఫీస్ పని అయిపోతుందో తన పర్సనల్ బుక్స్ తీసి చదువుకుంటాడో, తన డైరీ రాసుకుంటాడో, అప్పుడు ఆఫీస్ క్యాండిల్స్ని ఆఫ్ చేసి తన పర్సనల్గా కొనుక్కొచ్చుకున్నటువంటి క్యాండిల్స్ ముట్టించుకొని రాసుకున్నటువంటి చదువుకున్నటువంటి గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే విశ్వేశ్వరయ్య. అతను ఎవరిని ప్రశ్నించలేరు, ఎవరు అతనికి అకౌంటబిలిటీ ఎవరికైనా ప్రశ్నించేంత దమ్ము కూడా లేదు, అధికారం కూడా లేదు. అయినా కూడా లేదు, గవర్నమెంట్ రిసోర్సెస్ నేను గవర్నమెంట్ పనికి మాత్రమే వాడతాను, గవర్నమెంట్ రిసోర్సెస్ నా ప్రైవేట్ పనికి ఎందుకు వాడతాను, నేను వాడను అని తను కొనుకొచ్చుకున్నటువంటి క్యాండిల్స్ పెట్టి చదువుకున్నటువంటి గొప్ప మనిషి ఎవరు అని అంటే విశ్వేశ్వరయ్య గారు. ఎక్కడైనా రాయొచ్చు ఎగ్జాంపుల్. Vishweshwaraya used official candles for reading office files. Well, he put them off and lit candles brought out of his salary to read his personal books. He stuck to honesty even when none was observing his actions in night, thus he possessed integrity. ఎవరు చూడట్లేదు, ఎవరు ప్రశ్నించారు కూడా. ఏందయ్యా నువ్వు గవర్నమెంట్ క్యాండిల్తో నీ పర్సనల్ పుస్తకాలు చదువుతున్నావు ఏందని ఎవరికి తెలియదు కూడా. నైట్లో ఎవరికి తెలియనప్పుడు, ఎవరు అబ్జర్వ్ చేయనప్పుడు కూడా తన హానెస్టీని తను కాపాడుకున్నాడు. అలాంటి రకమైనటువంటి హానెస్టీకే ఉన్న పేరు ఇంటిగ్రిటీ. Harishchandra is an epitome of integrity. He adhered to truth even in the face of most grueling circumstances and he even got ready to sacrifice. He never gave up truth for Harishchandra. మాట ఇచ్చాడు కాబట్టి మాట కట్టుబడి ఉన్నటువంటి గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారు అంటే హరిశ్చంద్ర. ఒక కాటి కాపరిలాగా మిగిలిపోయాడు హరిశ్చంద్ర. హానెస్టీకి నిలబడి ఉన్నాడు హరిశ్చంద్ర. హరిశ్చంద్ర ఎగ్జాంపుల్ రాయొచ్చు మనం. హరిశ్చంద్ర ఎగ్జాంపుల్ రాయొచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి ఎగ్జాంపుల్ రాయొచ్చు, విశ్వేశ్వరయ్య ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్ అండి? ఇంటిగ్రిటీకి ఎగ్జాంపుల్స్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? అడహరెన్స్ టు హానెస్టీ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రిటీ.